జగన్ నవచౌరీలు అంట. సరే ఏందో చూస్తాను. నమస్కారం ప్రజలారా. మన జగనన్న మరి ఏందో జగన్ నవచౌరీలు ఏందని గూగుల్ డేటా సెంటర్ కానించి ఇంకా అన్ని రకాలుగా వేశారు. అంటే మనకు ఉండేటువంటి ఏదో ఒక రకాన పెట్టుకున్నాం, ఒక వార్తాపత్రికను ప్రచురణ చేస్తాం, మరి అదేవిధంగా సాక్షి అని చెప్పి మనం ఒక ఛానల్ని కూడా మనం నడుపుకుంటాం. మనకు సంబంధించిన వాళ్ళు కూర్చొని పెట్టి ఇంకా ఏదో రకంగా మాట్లాడిస్తూ ఉంటాం. సరే మా సాక్షి టీవీలో ఏమో అది ఒక పనికి మాలింది, అంత చెత్త డెకాయిటం ఒకటి లేదు అని చెప్పి చెప్పించారు. అంటే ఎవరైనా కావచ్చు పాపం, వాళ్ళ పొట్టకూటు కోసం వాళ్ళ కుటుంబాన్ని పోషించుకునేదానికి వచ్చి మాట్లాడతారయ్యా. దాంట్లో తప్పే. నేను మాట్లాడే వాళ్ళని తప్పు మాట్లాడడంలే, పేపర్ ఇచ్చేవాళ్ళు కరెక్ట్గా ఆ సాక్షి టీవీలో ఒక రకమైన పేపర్ ఇచ్చితిరి, అన్నగాడికి వచ్చే తలకి నేను తెచ్చినానని చెప్పి చెప్పించుకుంటారు. మరి ఇట్లా మనం ఎర్రి పుష్పాలం అయిపోతున్నారు. ఒక రోజా 2 రోజుల. మరి ఇదంతా కూడా లోకేష్ గారు ఆయన అఫీషియల్ హ్యాండిల్స్లో పోస్ట్ పెట్టాడు, ఈ వీడియోని అప్లోడ్ చేయడం జరిగింది. సరే మనం దీనికి సంబంధించి మనోడు విషయ పరిజ్ఞానంతో తెచ్చినటువంటి పరిశ్రమలు ఏమున్నాయి, మనోడు ఇంగ్లీష్తో తెచ్చినటువంటి కంపెనీలు ఏమున్నాయి, మనోడు గర్గర్క కహానీతో తెచ్చినటువంటి ఉపాధి, అంటే రాష్ట్రంలో ఉండేటువంటి నిరుద్యోగులకు గర్గర్క కహానీతో ఎన్ని ఉపాధి అవకాశాలు కల్పించినాడు ఏందనే దాని మీద ఒక వీడియోని రిలీజ్ చేయడం జరిగింది. మరి తప్పకుండా మనం దాన్ని విశ్లేషణ చేయాలి. ఎందుకంటే మరి చూద్దాం ఏం మాట్లాడాడో ఒకసారి మనం వినేటువంటి ప్రయత్నం చేద్దాం. విన్న తర్వాత మీరు కూడా మీ అభిప్రాయం తప్పకుండా తెలియజేయండి. ఎందుకంటే వీడియో లెంతీగా ఉన్నప్పటికీ కూడా. చెప్పుయా అసలు ఆ డేటా సెంటర్ అంటే ఏంటో చెప్పండి. అది గోడౌన్ అంటే మొత్తం అరేంజ్మెంట్ చేసి బయటకి తాళం వేసి బయట ఒక రూపాయలు కూర్చోబెట్టేస్తే గోడౌన్ పని అయిపోతుంది. గోడౌన్ లాంటిది గూగుల్ డేటా సెంటర్ అని మన సాక్షి టీవీలో కూర్చొని పెట్టి నేను ఆడ మాట్లాడేటువంటి వ్యక్తిని నేను తప్పు పట్టడం లేదు ప్రజలారా. ఎందుకంటే ఆయన వృత్తి అది, మనం దాని గురించి ఏం మాట్లాడకూడదు. మరి ఆయనకి ఇచ్చినటువంటి పేపర్ కూడమో లేకంటే దాంట్లో ఏమి రాశారో పాపం రాసింది చెప్పినాడు. నేను అతన్ని తప్పు పట్టడం లేదు, తప్పు పట్టాల్సినటువంటి అవసరం కూడా నాకైతే లేదు. ఆయన పట్టుకూటు కోసం ఆయన మాట్లాడుతున్నాడు. ఇకపోతే మరి మన గూగుల్ నేనే తెచ్చాని ఏడేవో మన అన్న దగ్గర చెప్పించినారు. మరి గూగుల్ డేటా సెంటర్ అదేవో గోడవంట్రి, ఏడా ఎర్రి పుష్పం అయినావా లేదా? మరి అన్నయ్య గారు ఏం మాట్లాడతారో ఇందాం ఒకసారి. ప్రభుత్వము 87,000 కోట్ల పెట్టుబడి దీన్ని పెట్టిన తర్వాత గూగుల్ వస్తాం. క్రెడిట్ అనేది ఎవరికి కనీసం అదాని 87,000 కోట్లు పెడతా ఉన్నాడు, చేస్తా ఉన్నాడు, థ్యాంక్ యూ అని చెప్పినాడా కనీసం చంద్రబాబు నాయుడు? క్రెడిట్ ఇచ్చినాడా? కనీసం క్రెడిట్ ఇచ్చినాడా? క్రెడిట్ ఇవ్వాలా లేకంటే సాల్వా కప్పాలా, సన్మానం చేయాలా, ఒక పూలదండ వేసి ఒక బొకే వేసి అబ్బా నువ్వు ఇంత మంచి ఘనకార్యం చేసావునా అని చెప్పి చెప్పినాడా? ఎవరైనా చెప్పినారా? మా ఓడిని చూసి వచ్చినాయి కంపెనీలు అంటే మీరు ఎంతమంది నమ్ముతున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. జగనన్నకు నేనేం చెప్తానంటే షెడ్యూల్ కంపెనీని తరివేసినాం మనం. ఏంది షెడ్యూల్ కంపెనీ? అది ఆడనో లోపల కనపడకుండా వేసుకోండి దాన్నే తరిగి దొబ్బినామంటే మరి ఇంకా కనపడేది, మరి దాంట్లో మళ్ళీ ఉపాధి అవకాశాలు కలిగించామంటే అది కథ ఇంకా ఎట్టుంటుందో ఒకసారి ఆలోచన చేసుకోండి. సరే ఇంకా అక్కడ ఏదో చెప్తున్నారు చంద్రబాబు తెచ్చిన ప్రాజెక్ట్ అంట, మరి ఏదో 2 అదాని డేటా సెంటర్ అంట నేనే తెచ్చానన్నాడు. సరే దానికి చెప్దాంగా. ఐటీ శాఖ ప్రముఖ పారిశ్రామిక సంస్థ అదాని గ్రూప్ మధ్య ఒప్పందం జరిగింది. ప్రపంచంలోని తొలి ఈకో ఫ్రెండ్లీ డేటా సెంటర్ పార్క్ విశాఖలో ఏర్పాటు కానుంది. 20 ఏళ్లలో 1,00,000 ఉద్యోగాలు కల్పించే ఈ డేటా సెంటర్ కోసం అదాని గ్రూప్ 70,000 కోట్ల పెట్టుబడి పెడుతోంది. వైఎస్ఆర్సీపీ తీసుకొచ్చిన వేసిన ఆ రోజు వేసిన సీడే ఈ రోజు ఈ డేటా సెంటర్ కొనసాగింపే అంటే కొనసాగింపే. మరి ఆ రోజుల్లో మరి ఇంకొకటి ఏం చెప్పినారు, ఆర్సెల్ఆర్ మిట్టల్ ఏదైతే ఉన్నదో దానికి సంబంధించి మొన్న జరిగినటువంటి శంకుస్థాపన ఏదైతే ఉన్నదో ఆ శంకుస్థాపన గురించి మనోడి గతంలోనే మాట్లాడినాను. అంటే ఒరిస్సా మంత్రులతో మాట్లాడినాను, ఇక్కడే ఉంటుంది అది ఇది అని చెప్పినా. మరి మనోడి మాటల్లోనే ఇందాం. మిట్టల్ ఒడిశాలో 1,04,000 కోట్లతో 24 మిలియన్ టన్నుల స్టీల్ ప్లాంట్ అక్కడ కడతాము. చంద్రబాబు నాయుడు అన్నాడు, లోకేష్ చంద్రబాబు నాయుడు ఆంధ్ర రాష్ట్రంలో 1,61,000 కోట్లతో 17 మిలియన్ టన్నుల స్టీల్ గ్రీన్ ఫీల్డ్ స్టీల్ ప్లాంట్ అనకాపల్లికి వచ్చేస్తా ఉంది అని చెప్పి అసలు ఆయన ఎన్ని కడతాడు? ఆయన లోకేష్ అనే వ్యక్తి స్టేట్మెంట్ ఇచ్చిన వెంటనే ఒరిస్సా మంత్రి అక్కడి నుంచి బీజేపీ వెంటనే ఆయన నుంచి రివర్స్ స్టేట్మెంట్, అక్కడ పోవడం లేదు మా దగ్గరే ఉన్నారు. 1,04,000 కోట్లకు సంబంధించిన ప్లాంట్ కి సంబంధించి వాళ్ళు ఆల్రెడీ పన్ను మొదలు పెట్టారు ఇప్పుడే. ఆడ 1,04,000 కోట్లు, 1,61,000 కోట్లు ఎవరు రూపులు పెడతా ఉన్నారు.
ఇదే ఆది మనం పెట్టాం. మనం 5 సంవత్సరాలు తినాక మనం చెవులు పూసి చెవులతో కూడా దిగజారిపోయేటకు పెట్టాం. పూలు పెట్టాం, కాలీఫ్లవర్లు పెట్టాం, క్యాబేజీలు పెట్టాం. రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికం అందరూ మనల్ని నమ్మినారు. మన గర్గర్క కహాని నమ్మినారు, లెంతీ క్వశ్చన్లు నమ్మినారు, మనం దావోసుకు పోయి తెచ్చిన పెట్టుబడులు నమ్మినారు. వైజాగ్లో మనం పెట్టే వాళ్ళని సమిట్ ఒకటి పెట్టి ఆడ ఏ విధంగా మనం మధ్యాహ్న భోజన పథకం కింద ఏ విధంగా కొట్టుకునేట్టుగా చేసామో ఆడ చూశారు. ఏ విధంగా వాళ్ళకు తిరుగు ప్రయాణంలో వాళ్ళకి ఇచ్చేటువంటి కిట్లు ఏ విధంగా మనం ఈ గింట ఏ విధంగా కొట్టుకున్నారో చూశారు. ఆ పానీపూరి బండి, ఆ ఫ్రైడ్ రైస్ వండి, ఆ బజ్జీలు వేసుకునేవాడిని తొడుకొని అద్దె సూట్లు వేసి ఏ విధంగా లక్షల కోట్ల రూపాయలకి ఎంయోలు చేసుకున్నామని చెప్పి నమ్మించి అసెంబ్లీలో మనోడు మళ్ళా వాటి గురించి మాట్లాడింది నమ్మినారు ప్రజలు. నమ్మకుండా ఏమి లేరు, నమ్మినే గ్యారదియా హాయ్. చెప్పు ఇప్పుడు ఈడేం చెప్తాడో చూడండి. అంటే నేను ఒరిస్సా మంత్రులతో ఆయన 1,40,000 కోట్లు ఆడబెడతారు, మళ్ళీ ఆంధ్రాలో 1,50,000 కోట్లు ఆడబెట్టాలి, ఎన్నెన్ని పెట్టాలి నేను అది ఇది అని చెప్పినాడు కథ అంతా. మరి వీడికి వచ్చేసరికి శంకుస్థాపన పూర్తి చేసినారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా నారా లోకేష్ గారు వారి నేతృత్వంలో బ్రహ్మాండంగా కూటమి ప్రభుత్వంలో శంకుస్థాపన చేశారు. మరి ప్రత్యక్షంగానో పరోక్షంగానో కలిపి 1,00,000 ఉద్యోగ అవకాశాలు కల్పించేట్టుగా మరి అది ముందుకు పోతుంది. మరి ఆడికి పోయేటువంటి పరిస్థితుల్లో మరి మనోడు ఏం మాట్లాడతాడో ఏందాం మళ్ళా ఆ శంకుస్థాపన అయిపోయిన తర్వాత. మిత్రులని ఇదే మిత్రులు వాళ్ళు నేను డావోస్ 2022లో డావోస్ పోయినప్పుడు కలిసినాను. ఎందుకు కాదు నా మళ్ళీ మన మాట మాట్లాడుకుందాము. సరే దావోసుకు పోయినావు బాగానే ఉన్నా, స్నానం చేసావా? నేను అనేది కాదు ఇది. మీరేమన్నా నా మీద మళ్ళీ అట్లా ఇట్లా అనుకుంటారేమో. నేను కాదు స్వామి, మన అప్పటి గుడివాడ అమర్నాథ్ గారు ఐటీ శాఖ మంత్రులుగా పనిచేసినటువంటి గుడివాడ గారు మీ అక్కడ అంత చలి ఉంటుంది, స్నానం చేస్తావేట ఇన్ని చెప్తావా అన్నాడు. అందుకు అడుగుతున్నా మళ్ళీ రాష్ట్రంలో ఉండే ప్రజలు స్నానం చేశాడు మీ వాడని కామెంట్లు మింగుతారనా, అందుకని నేను ముందే అడుగుతున్నా చేసావా అని. అంటే అప్పుడు చల్లి మనం ఆ ఎముకలు కోరికేటువంటి చల్లో పోయి మనం ఆర్సెల్ఆర్ మెట్రోలతో మాట్లాడి మీరు మా రాష్ట్రానికి రండి పెట్టుబడులు పెట్టండి ఒరిస్సాలో పెట్టకాకండి అని చెప్పి మాట్లాడినావు. మరి ఈడెందుకు మాట్లాడినావు? వాళ్ళు ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడి పెట్టరని. మరి ఈడ శంకుస్థాపన చేసిన తర్వాత మళ్ళీ ఈ పరిమాణాలు మాటలేదు కానీ అంటారు, మందేం లేదు. చెప్పు. కొత్త స్టీల్ ప్లాంట్ పెట్టడానికి అడుగులు ముందుకు పోయండి అని చెప్పి ఆహ్వానించింది నేను. నిజమే. రాష్ట్రాలు ఆహ్వానించి రమ్మని చెప్పి వాళ్ళని చెప్పి వాళ్ళు అధికారులు కూడా చెప్పిన వాళ్ళు వస్తున్నారు, వాళ్ళకి ఎక్కడెక్కడ మన భూములు ఇవ్వగలుగుతామో చూపించండి, మనాలు చేయండి అని. ఎన్నికలు అయిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు మనం అంత దూరం తీసుకొచ్చిన ప్రక్రియను ముందుకు తీసుకుపోయినాడు. అంటే మనం ఏమి రొంత దూరం తెచ్చామా? మనం ఏమి రుణి పరిశ్రమలు తెచ్చినామా? రుణి పరిశ్రమలు తెచ్చి ఎన్నిసార్లు శంకుస్థాపనలు చేసినాం? ఏ విధంగా రాష్ట్రంలో నిరుద్యోగులు లేకుండా పరిశ్రమలు తెచ్చినాం? అదేం సామాన్యమైన పని? ఎవడన్నా చేయగలుగుతాడా పని? అది ఒక జగనన్నకే సాధ్యం. కంపెనీలు పోవాలన్నా, కంపెనీలు తేవాలన్నా, లేదు రాష్ట్రంలో యువతకు 5,000 రూపాయలకే ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నా, మరి చెత్త మీద పన్నేసి ఆ ఆదాయాన్ని తీసుకొని జీతభత్యాలు ఇవ్వాలంటే అది ఒక మన జగనన్నకే సాధ్యం. ఇంకా గొప్పగా చెప్పుకోవాలి మనం. ఇది భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి చేయలేనటువంటి పని. ఇది చెత్త మీద పన్నేసి మరి వాలంటీర్లకు జీతాలు ఇచ్చినామంటే అది ఒక ఆలోచన విధానం చూడండి. ఇటువంటి చారిత్రాత్మకమైనటువంటి ఆలోచనలు రావాలంటే అది మనోడి తర్వాతనే ఎవరైనా కూడా అని నేను తెలియజేస్తున్నా. చెప్పుగా ఏడు చూడండి కియా గురించి. కియాలో అక్కడ మన ఆ రోజుల్లో మనం పాదయాత్రలు చేసి కడిగే రోజుల్లో ఆ రోజుల్లో నటన అన్న రక్తి కట్టించేటువంటి క్రమంలో ఆ తరుణంలో మరి అన్న చూడండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీకు తోడుగా ఉంటుంది, అవసరమైతే ధర్నాలు చేస్తుంది, స్ట్రైకులు చేస్తుంది, అవసరమైతే కూడా మీకు సహాయంగా నిలబెట్టే సమస్యను ఎక్కడైనా పట్టుకొని ఆపుకునే కార్యక్రమం ఎలా అందరం కలిసికట్టుగా చేసుకుంటాం. ఆ తర్వాత నేనైతే మీకు చెప్తా ఉన్నాను, ఈ లోపల మీకు ఇష్టమండి, మీకు ఇష్టం రాకపోయినా కూడా బలవంతంగా తీసుకునే కార్యక్రమం ఈ లోపల ఎవరు చేసినా కూడా అందరికీ నేను మాట చెప్తా ఉన్నా. ఇక్కడ ఎంత పెద్ద ఫ్యాక్టరీ కట్టినా కూడా నేను చెప్తా ఉన్నా, ఫ్యాక్టరీ దగ్గర ఇక్కడికి వచ్చి మళ్ళీ వెనక్కి పంపించే కార్యక్రమం చూడండి ప్రజలారా. అంటే మన బతుకు ఏడా కట్టేదే ఉండదు. ప్రజావేదికను కూల్చివేస్తూనే మన పాలన మొదలైంది. కియా పరిశ్రమను గతంలో ఏ విధంగా మాట్లాడినాడో మీరు ఇప్పుడు విన్నారు కదా.
అదే కియా పరిశ్రమ ఈరోజు ఏ విధంగా ఉండాలి? మేము వెనక్కి పంపిస్తాం, మీకు అవసరమైతే లాయర్లను పెడతాం, కోర్టులు మేము ఖర్చులు భరిస్తాం, ఎక్కడా కూడా ప్రశాంతంగా ఉండేది ఉండదు. మన బతుక్కి రచ్చలు రేవగట్టాలి, లేకుంటే ఇంకొకటి చేయాలా. అదేవిధంగా ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా చూసాం మనం, గతంలో ఏ విధంగా మాట్లాడినాడు ఏందని. మళ్ళీ ఇప్పుడేమంటాడు, భోగాపురానికి నేను నాందేసిందే అంటాడు. ఈ రాష్ట్రంలో ఉండే ప్రజానికం ఏమనుకుంటారు? గతంలో మనం మాట్లాడినట్టు మనం పాదయాత్రలు చేసి ముద్దులు పెట్టే యాత్రలో చేసినటువంటి వ్యాఖ్యలే సార్ అయ్యే వేరే ఇతర ఏం కాదు. మళ్ళీ ఈయనేం చెప్తాడు, మరి తండ్రి గారు అప్పట్లో ఉండేటువంటి మహానేత రాజన్న గారు లేఖ రాశారు కియా పరిశ్రమకు, ఆయన లేఖ రాయటంలోనే ఆడికొచ్చి పెట్టింది అంటాడు. ఏనేవో దాన్ని అడ్డుకుందాము, కోర్టులకు పోదాం, పేటలకు పోదాం, మీకు లీగల్గా మేము అందరం ఉంటాం, మనం అధికారంలోకి వచ్చినాక ఆ పరిశ్రమను ఎరికి పంపించాం. ఏ విధంగా ఆ గోరెంట్ల మాధవ్ అనేటువంటి ఒక లుచ్చాగాడు ఆ కియా పరిశ్రమకు సంబంధించినటువంటి ఒక ఆయన ఏమంటారు మరి, మనకు అంతంత మాత్రమే గరిగరిక కహాని అయిపోయా. ఒక పెద్ద ఆయన కియా సంస్థకు చెందినటువంటి ఒక పెద్ద ఆయన ఏ విధంగా నాలుగులు గురికి మాట్లాడినాడు అంటే, నాకు ఈరా స్వామి, నా కమిషన్ నాకు ఈరా అని. ఏం కత్తింది, ఏం వ్యవహారము? వీడికి వచ్చేసరికి ఏమో మన అరికత చెప్పేటువంటి బుగ్గని ఏమంటాడు, మనోడు అరికతలు బాగా చెప్తాడు. సరే ఇందాం ఏం చెప్తున్నాడు అనేది కూడా ఆ సాక్షాత్ అసెంబ్లీలో చేసినటువంటి వ్యాఖ్యలు చెప్పుయా. గ్రూప్ లో కియా ఒక భాగం కాబట్టి మొట్టమొదటి ప్లాంట్ ఇక్కడ భారతదేశంలో పెట్టేది ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు చేసిన విన్నపం మేరకు పెడుతున్నా అని చెప్పి చూడండి, ఆ రోజు లెటరే రాశారంట. అప్పట్లో రాజశేఖర రెడ్డి గారు లెటర్ రాశారు. మరి ఇంకా ఆ రోజుల్లోనే రాజారెడ్డి గారు కూడా గూగుల్ డేటా సెంటర్కి లెటర్ రాసి ఉంటారు. మనం నమ్మాలంగా, ఎందుకంటే మన అన్నను మన భుజ స్కంధాల మీద వేసుకొని ముందుకు పోయేటువంటి వ్యక్తులు కాబట్టి. సరే, ఇక దీని గురించి ఇంకేం భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి ఈ భోగం మాటలు ఏం మాట్లాడతాడో విన్నాం. చెప్పుయా. విశాఖపట్నం ఎయిర్పోర్ట్ బాగా ఉన్నదాన్ని వదిలేసి చోటికి పోయి అక్వైర్ చేయాలి అని చెప్పి దిక్కుమాలిన ఆలోచన చేయడం. ఇంకొకటి కూడా చెప్తా ఉన్నా, కూడా పోదాం, కేసులు వేసినప్పుడు గట్టిగా దీన్ని ఆపే కార్యక్రమం చేద్దాం. ఎట్టి పరిస్థితుల్లోనూ భూములు పోకుండా చేస్తాం. ఎర్ర బస్సు కూడా రాని ఈ గ్రామానికి ఎయిర్పోర్ట్ ఎందుకు సార్ అని అడుగుతా ఉంది నడుస్తాయమ్మ. ఎర్ర బస్సు కూడా రాని ఈ గ్రామానికి ఎయిర్పోర్ట్ ఎందుకు? మనం కోర్టులకు పోదాం, మనం నిలదీద్దాం. మన బతుక్కి కోర్టులు జైళ్ళు మనకు అలవాటు కదా. ఎప్పుడో 10వ తరగతిలోనే మనం పరీక్షా పేపర్లు దొబ్బేసినటువంటి మనము మన కోర్టులు జైలు లేని పెద్ద ఇదేం కాదు. మళ్ళా తర్వాత క్రమంలో ఎన్ని రోజులు ఉన్నాం అందరూ చూశారు. మరి బస్సులు కూడా రాని ఊరికి ఎయిర్పోర్ట్ ఎందుకు అని చెప్పి ఆడొక మహిళ అనిందని చెప్పి దాన్ని కూడా లేవనైతే మాట్లాడినాడు. మరి భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి ఏం మాట్లాడుతున్నాడు అధికారంలోకి వచ్చినాక? మీరే చూడండి ప్రజలారా, దేనికి ఇటువంటి బోగస్ మాటలు, ఇటువంటి భోగం మాటలు దేనికి? ఏం అవసరము? రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికం ఏం ఆలోచన చేస్తారు? మనం ఒక ముఖ్యమంత్రిగా ఉన్నాం, మనం ఇటువంటి బోగస్ మాటలు, ఇటువంటి తపేల మాటలు మాట్లాడితే ఏమనుకుంటారనే సోయ కూడా లేకుండా ఏం మాట్లాడతాడో మీరే అయినండి అబ్బా. చెప్పుయా. తన సివిల్ ఏవియేషన్ మినిస్టర్ వీళ్ళ వల్లనే వచ్చింది అన్నట్టుగా బిల్డప్. అది ఏం చేసినాను, అది ఏమన్నా చేసినా ఏమన్నా చేశారా అన్నాడు. సరే, ఇంక దాని గురించి ఇంకా ఏమేమి చేశాడు, మరి ఆ కథ ఏందో, గతంలో ఏం చేసావు నీకే తెలియాలా. ఇంకా చెప్పు. ఇప్పుడు బల్క్ డ్రగ్ పార్క్ కాడికి వద్దాంబా, ఇది చూడు ఆపేయాలని చెప్పి ఏ విధంగా ఫ్లిప్కార్ట్లో పెట్టుకున్నాడో, మరి లేడేం చెప్తాడో మనం చూద్దాం. వద్దండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చి 2 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పటికీ బల్క్ డ్రగ్ పార్క్ అడుగులు ముందు పడడం కొన్ని లక్షల కోట్ల. ఏమన్నా తెలివి ఉండదా, లేకంటే సోయి ఉండదా? నీకు ఆ పేపర్ రాయించే ఓడి ఏమన్నా మనం గతంలో తయారు చేసినటువంటి కల్తీ లిక్కర్ ఏమన్నా తాగిరాడా? నువ్వేడే కదా నా ఫ్లిప్కార్ట్ పెట్టుకొని ఈ బల్క్ డ్రగ్ పార్క్ని ఆపేయాలన్నావు. మళ్ళీ వీడికి వచ్చేసరికి ఏమో బల్క్ డ్రగ్ పార్క్ ఎందుకు పూర్తి చేయలేదని చెప్పి నువ్వే మాట్లాడుతున్నావు. రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికం ప్రతి ఒక్కటి ఇక్కడ గమనిస్తూ ఉంటారు. మనం ఎట్టయితే ప్రధానమంత్రి ఏం కావాలా, ఎట్ట కావాలా, వాడు ఎవడో అన్నం తింటున్నాడా లేకంటే ఇంకేమన్నా తింటున్నాడు, ఇవన్నీ ఎవరు మాట్లాడినట్టు మనం చేసినట్టు ఏనయ్యి. ఇంత పనికి మాలిన ఇంత చిల్లర శాస్త్రాలు ఎందుకు ఇది ఏం కావాలి నీకు? ఇటువంటివన్నీ చేసినంత మాత్రాన మనకు వచ్చేటువంటి మైలేజ్ ఏంది? మనం ఏమన్నా ఇంకొక రకంగా ఏమన్నా కాగలుగుతామా? ఇట్లాంటి పనికిమాలను మాట్లాడితే ఇంకా దిగజారిపోవడమే తప్ప మనకి ఎక్కడా కూడా మనకు మంచి ఏమి జరగదని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. చెప్పు. కొన్ని వేల ఉద్యోగాలు కార్యక్రమం దానివల్ల జరుగుతుంది. అక్కడ కూడా అడుగు ముందుకు పోయడం. ఇంకేందో చూద్దాం. గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమిట్తో సైతం ఒప్పందాలంటే ఇదేంది? 2019-24 మమ్మల్ని వేధించారని చెప్పి చెప్తారు. రెన్యూ పవర్ అంట. Andhra Pradesh after 6 years, in some ways, this project is also deeply symbolic. It marks the return of a leading
renewable energy development bypass అర్థం కాదు. to Andhra Pradesh after a 5-year hiatus. According to the power sector white paper, no renewable capacity was added between 2019 and 2024. But today, we turn the page with the new policy and visionary leadership in place. Andhra Pradesh now offers a bold, stable and forward-thinking environment for long-term green infrastructure investment. సరే ప్రభుత్వంలో రెన్యూని ఈ రాష్ట్రం నుండి పంపేసినట్టుగా తప్పుడు ప్రచారం ఏం చూడు, సాక్షాత్తు వాళ్ళే మాట్లాడుతున్నారు, మేము వేధింపబడ్డాము, మమ్మల్ని వేధించినారని. ఇక్కడ మన సాక్షి ఛానల్లోకి వచ్చే తల్లికి దీని యొక్క మనమే తెచ్చినాము, ఈ పవర్ అంతా మందేను, ఈ కథ మందేను, దేకో మేర రౌడీజం అన్నిటి ఈడికొచ్చి ఈడ మాట్లాడుతుంది. సరే ఇంకా చెప్పండి, మా బతుకి వినాలా, ఏం చేస్తాం? అన్న చేసినటువంటి గొప్ప గొప్ప పనుల్ని రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికానికి తెలియజేయాలా, మరి మనం తెచ్చినటువంటి పరిశ్రమల్ని తెలియజేయాలా, ఏ విధంగా అన్న ప్రధానమంత్రి కావాలనో మనం చర్చించుకోవాలా. ఇటేం మనకు ఒకటా రెండా ఎన్నో ఉన్నాయి, మనం పడదాం ఇబ్బంది, అన్న కోసం అహర్నిశలో కష్టపడదాం, ఇబ్బందే లేదు. చెప్పుగా చేసి మంత్రి నారా లోకేష్ అడ్డంగా దొరికిపోయారు. CEO couldn't be here because of Raksha Bandhan. Mr. Java. Mr. Java has met you several times in 2016-17 period when we were trying for Daikin to come to Andhra Pradesh. But they finally came 2 years. ఏడు చూడండి, ఇప్పుడు ఏడు చూడండి, నేనే తెచ్చినాను అంటాడు, డైకిన్ నేనే తెచ్చినాను. మొత్తానికి మీ ఏందో ఇంకా అన్నీ ఇంకా మన అఫీషియల్ పేజీలో కూర్చొని ఆ మొత్తం మనమే, అసలు రాష్ట్రంలో ఉండే ప్రజానికం అందరూ గుడలేసుకొని తిరిగేదానికి కారణం కూడా నేనే అంటాడో, ఈయనే ఓడి ఉంటేనో మనం నమ్మాలంగా. అదే పరిస్థితి. నేను వచ్చినాకనే 3 పూట్ల అన్నం తింటున్నాడు, అన్న క్యాంటీన్ తీసేసినా కూడా నేను వచ్చినాక 3 పూట్ల అన్నం తింటున్నారు ఇప్పటికీ అని చెప్తాడు. ఇంకా అదే ఇంకా చెప్పబోయే గతంలో ఆకులు కట్టుకొని తిరిగే వాళ్ళు ఇప్పుడు గుడ్లు వేసుకుంటున్నారు. చెప్పు నాగా ఇంటారు గొర్రెలు, ఏమి ఇబ్బందిలే, నువ్వు ఏమి చెప్పాలంటున్నావు అది చెప్పు. ఏం కాదు వేసుకో. 1,000 కోట్ల పెట్టుబడులతో గత ఏడాది గ్రీన్ కోకి సంబంధించి ఏం మాట్లాడినాడు కూడా విందాం. అధ్యక్ష కేవలం ముగ్గురితే ఈయన కుదిరించుకునే ఒప్పందాల ప్రకారం ఈయన కుదిరించుకునే ఒప్పందాలు చూస్తే 63% అధ్యక్ష, 63% ఈయన కుదిరించుకున్న ఒప్పందాలు కేవలం 3 కంపెనీలతో, 2 మినిస్టర్లు కుదిరించుకున్న ఒప్పందాలు కేవలం 3 కంపెనీలతో, ఒకటి గ్రీన్కో, ఒకటి రెన్యూ, ఒకటి మిత్ర. అది ఇంతకుముందు గల ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు చేసుకున్న అమ్మాయి ప్రకారం ఉదాహరణకు చేస్తారని వాళ్ళు కోరుకున్నారు. ఇప్పుడు గ్రీన్ కో ఏ విధంగా వచ్చింది ఏందనేది మన బొత్స గారు మరి వివరంగానే తెలియజేశారు. నేనేం చెప్తానంటే జగనన్నకు ఫైనల్గా మనం తెచ్చినటువంటి పరిశ్రమలు, మనం ఇచ్చినటువంటి ఉపాధి అవకాశాలు రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం అందరూ కూడా చూసినారు. మనం ఇకనైనా సరే ఇటువంటి లఫోడియా మాటలు మాట్లాడుకుంటా కొద్దిగా అణిగుంటే మనం ఎంతవరకు పెరికట్ల కట్టినామనేది రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకానికి స్పష్టంగా తెలుసు. వాళ్ళు 5 సంవత్సరాల పాటు వాళ్ళ కళ్ళతో చూసినారు. ఏ విధమైనటువంటి పాలన అందించినాం, ఏ విధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి పదవిలో నడిపించినాం, ఏ విధంగా ఉపాధి అవకాశాలు కల్పించినాం, ఏ విధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసినాం, ఏ విధంగా అమరావతి పనులు చేసినాం, ఏ విధంగా పోలవరాన్ని పరుగులు పెట్టించినాం, ఏ విధంగా మన రాయలసీమ వెనకబడిన జిల్లాలకు ప్రత్యేకమైనటువంటి ప్యాకేజీలు తెచ్చినాం, ఏ విధంగా మనం ప్రభుత్వ ఉద్యోగులకి వాళ్ళని ఏ విధంగా ఆదుకోగలిగినాం, వాళ్ళ జీతాలు ఏ విధంగా ఇవ్వగలిగినాం, ఏంది కథ, ఏంది మెహర్బానీ, మహిళలను ఏ విధంగా మనం ఆదుకోగలిగినాం, రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఏ విధంగా ఉంది, అధికారులు ఏ విధంగా పనిచేస్తూ ఉన్నారు, ఏ విధంగా మైనింగ్, ఇసుక, ఎర్రచందనం, గంజాయి, అదేవిధంగా కల్తీ మద్యం ద్వారా ఎన్ని కోట్ల రూపాయల డబ్బులు మనం సంపాదించినాం అనేది రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకానికి ప్రతి ఒక్కరికి స్పష్టంగా అర్థమై కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టినారు. మనం ఇటువంటి లఫోడియా మాటలు, ఇటువంటి తపేల మాటలు మాట్లాడుతూ ఉంటే రాబోయే రోజుల్లో అడుక్కు తినాలని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇకనైనా సరే మనం ఇంతకు ముందు మనం అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట, ఈరోజు అధికారంలో లేకుండా పోయినాక 11కు పడిపోయినాక ఇంకొక మాట, గతంలో చంద్రబాబు నాయుడు గారు తెచ్చినటువంటి వాటి అన్ని కూడా మనం ఆ పరిశ్రమల్ని, ఆ కంపెనీలన్నింటినీ మనం తరిమి దొబ్బి మనం మాకు కప్పం కడితేనే మీరు ఈడ ఉండాల్సింది, మీరు ఈడ మీ పనులు స్టార్ట్ అవుతాయని చెప్పి మనం వాళ్ళని ఏ విధంగా తరిమిదొప్పినామనేది చూసినారు. మరి రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకానికి ఇటువంటి అన్నీ కూడా మనం ఏదో మేము తెచ్చినాము అని అంటే ఏంటనే బయటకు వెళ్ళాం. మనం గతంలో ఏం మాట్లాడినాం, ప్రస్తుతం ఈరోజు మనం
వాటి శంకుస్థాపనలు జరిగి వాటి పనులు శరవేగంగా ముందుకు పోయేటువంటి క్రమంలో మనం ఏ విధమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నాం అనేది కూడా అందరూ చూస్తున్నారు. మరి రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం అందరూ కూడా మీరు మా అన్నను ముఖ్యమంత్రిగా గెలిపించినారు ఒకసారి, ఓకే సంతోషం, మీకు అందరికి కూడా ధన్యవాదాలు. అంటే గెలిపిబట్టే మనోడి శక్తి సామర్థ్యాలు, మనోడి యొక్క పరిపాలనా తీరు, మనోడి మైండ్ సెట్ ఏ విధంగా ఉంటుంది అనేది కూడా మీరు అందరూ కూడా చూసినారు. కాబట్టి ఇక మనం దేశ ప్రధానిగా చేసుకుంటే చాలా మంచిదవుతుందని కూడా, అంటే మన రాష్ట్రం కూడా అందులో బాగుపడుతుంది. అదేవిధంగా మా అన్న దగ్గర ఉండేటువంటి పాలేరులందరూ కూడా మంచి మంచి ఉన్నత పదవులు, ఉన్నత స్థాయిలోకి పోతారు ప్రధానమంత్రి అయితే. మరి దానికి అందరికీ కూడా మనమైతే తప్పకుండా ఆహర్నిశలో కష్టపడదాం. మీరు అందరూ కూడా నాకు తోడుగా ఉంటారని కోరుకుంటూ నమస్కారం.